నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. మాజీ మంత్రివర్యులు ఆళ్లగడ్డ తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి భూమా అఖిలప్రియ గారి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా గారి అధ్యక్షతన నంద్యాల జిల్లా తెలుగుదేశం బీసీ స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు గారి కార్యాలయం నందు ఈరోజు కేక్ కత్తిరించి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ అన్సర్ బాషా గారితో పాటు అజిముద్దీన్, షేక్ కరీముల్లా, సల్లా నాగరాజు, కేఆర్కే రవికుమార్, ముల్లా ఖలీల్, ఆలంసా గారి హనీఫ్, కొలిమి హుషేన్ వలి, కొలిమి షరీఫ్, అబ్దుల్లా, మాజీ వార్డు మెంబర్ బజాజ్ ఫారూక్, కసినేని ఓబులేసు, రాజేష్, బషీర్, గుత్తి నరసింహులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భూమా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత వక్తలు ఒక్కొక్కరుగా మాట్లాడి భూమా అఖిలప్రియ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినారు. భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, ఇంట్లో వెలుగుపోయే, పడిలో తెలుగుపోయే, నదిలో ఇసుకపోయే, కంచంలో కూడుపోయే, ఇంకా ఏం మిగిలుంది ఓ ప్రభుత్వమా, తీసి అడుగుదాము కదులు నేస్తామా, ఏ పరిపాలన చేతగాని జలగల సైన్యాన్ని పసుపు జెండ చేతబట్టి పాతరథం కదులుమా, చంద్రన్న కలలు గన్న రాష్ట్రంకై నడువుమా, ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, పోయే పరిశ్రమలు పోయే, కొలువులన్నీ పోయే, అరే ఉన్న ఆశ పోయే, అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప, చెప్పమంటూ అడుగుదాము రారందప్ప, నేరగాళ్ల నుండి ఈ నేరగాళ్ల నుండి రాష్ట్ర భవిత కాపాడగ కదిలి కలిసి రండి, నారా లోకేష్ అన్న గొంతుకలైలండి, ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం, మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా.
మన ప్రియతమ నాయకురాలు మన తెలుగుదేశం పార్టీ ఆలగడ్డ శాసనసభకు అభ్యర్థించే మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి భూమా అఖిలప్రియ గారికి పుట్టినరోజు సందర్భంగా మేమందరం మా మండలం తరఫున మా గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నికల వేళ ఆమెకు పుట్టినరోజు వచ్చింది. ఈ పుట్టినరోజు బహుమానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం విజయాన్ని ఆమెకు మేము బహుమానంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ చేయకూడదు, ఎన్నికల మనకు అడుగుతారు ఎలక్షన్ కమిషనర్లు, చిన్న చిన్న వాటికి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలా అంటున్నారు. కాబట్టి మనం ఈరోజు సింపుల్గా మనం అక్కడ మనం ఆలగడ్డకు పోయి అఖిలమ్మ గారు కూడా అదే ఉద్దేశంతో విజయవాడలో ఉన్నారు. లేకపోతే అక్కడ పండగ వాతావరణం అయితే ఇప్పుడే కళ్ళు చెదిరిపోయేటి అందరికీ. అలాంటి కాకుండా ఉండాలి అని చెప్పేసి అఖిలమ్మ గారు ఈరోజు విజయవాడలో ఉన్నారు. అందుకు మేము మా ఊర్లలో మా మండలాల్లో మేము పండగలాగా మేము అఖిలమ్మ బర్త్డే నిర్వహిస్తున్నాము. నిర్వహించి కార్యకర్తలం సంతోషంగా ప్రజలకు ఆ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు మేమంతా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. బర్త్డే శుభాకాంక్షలు. ఈ బర్త్డే సందర్భంగా ఆమెకు ఈ విజయాన్ని అందిస్తామని మళ్ళా ఒకసారి మీ ద్వారా చెప్తున్నాం. గారి జన్మదిన వేడుకలను పెద్దలు అన్సర్ భాష గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చాగలమరి నాయకులందరం కలిసి కూడా చాలా సంతోషంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరము కూడా ఒకటే కోరుకుంటున్నాము, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జరగబోయే ఎన్నికల్లో భూమా అఖిలప్రియ గారిని అందరం కలిసికట్టుగా పనిచేసి ఆమె విజయమే లక్ష్యంగా అందరం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి కూడా మేము చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అఖిలప్రియ గారు వీధిన వార్డులో చాగలమరిలో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆమె గెలుపు కోసం ఎవరు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రజలకు కూడా మేము అఖిలప్రియ గారిని ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ కూడా ఆమెను గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఆమె విజయం కోసమే మేమంతా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆళ్లగడ్డ అభ్యర్థి మన ప్రియతమ నాయకురాలు భూమా అఖిలప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరము మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆమె యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని మనము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆళ్లగడ్డ నుంచి మన నాయకురాలు 30,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఆ దేవుని దయ ప్రజల ఆశీస్సులు అన్నీ ఉన్నాయి. మన మేడం గారికి ఘన విజయాన్ని సాధించబోతున్నారు. మేము కూడా ఈ చాగలమారి తరఫున ఆమెకు భారీ మెజార్టీ తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాం. మన ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు దివంగత భూమా దంపతుల గారాల ముదుబిడ్డ మాజీ మంత్రి ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీమతి భూమా అఖిలప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మండల కేంద్రమైన చాగలమరిలో అన్సర్ మామ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు అట్టహాసంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అయింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ పాలనను తరిమేయాలా, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలా, ఆళ్లగడ్డ